నమస్తే, వెల్కమ్ టు బిజ్బజ్. షేర్ మార్కెట్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎలా నష్టపోకుండా కాపాడుకోవాలి, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో పాటు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జి శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మార్కెట్స్ ఎలా ఉంటున్నాయి అసలు? ఈరోజు కూడా మార్కెట్స్ పాజిటివ్ ఓపెనింగ్ ఛాన్సెస్ ఉన్నాయండి. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా స్టాక్ మార్కెట్స్ చాలా పాజిటివ్ మంచి ర్యాలీ వచ్చాయి. సో ముఖ్యంగా ఎఫ్ఐఎస్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేయటం, అలాగే డిఐఎస్ ఆల్ రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడంతో మార్కెట్స్ లాస్ట్ 4 డేస్లోనే మంచి ర్యాలీ వచ్చింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీ మేజర్గా 1000 పాయింట్స్ దాదాపు 1500 పాయింట్స్ వచ్చింది. 21,000 దాదాపు 700 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 22,000 ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. అలాగే ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా 51,500 ఆ రేంజ్కి వచ్చింది. దాదాపు 48,000 నుంచి 2,000 పాయింట్స్ ర్యాలీ ఒక్కసారిగా లాస్ట్ 1 వీక్లో వచ్చింది. సో అన్ని సెక్టార్స్లోనూ అన్ని స్టాక్స్ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా మంచి పొటెన్షియల్ వచ్చింది. ఇదైతే మనం ఎప్పటి నుంచో కూడా అనుకుంటూ ఉన్నాం, మార్కెట్స్ రివర్సల్ అవుతాయి ట్రెండ్ అన్ని లాస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటున్నాం. సో అలాగే అయ్యింది. సో పాజిటివ్గా ఉంది కాబట్టి హ్యాపీ అందరికీ. ఓకే, సో ఇప్పుడు రూపీ స్ట్రాంగ్ అవుతుంది కదా, సో ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది? సో మార్కెట్స్ ఎలాగో పాజిటివ్గానే ఉన్నాయి మీరు అన్నట్లు. అవునండి, రూపీ స్ట్రాంగ్ ఎందుకైందంటే ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ బాగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డాలర్స్ ఇండియాకి ఎక్కువ వచ్చాయో రూపీ స్ట్రాంగ్ అవుతుందండి ఆటోమేటిక్గా. సో ఇప్పుడు రూపీ బాగుంది. సో ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇంకా బాగా ఫండ్స్ వస్తాయి కాబట్టి రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే ఓకే, ఈ కరెన్సీ ట్రేడింగ్ అన్నది నార్మల్గా బెనిఫిటేనా, అసలు ఏంటది? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ కరెన్సీలో కూడా డాలరు, ఇండియాని, యూఎస్డి ఐఎన్ఆర్ అంటాం, దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. సో కరెన్సీ డెరివేటివ్స్లో ఏంటంటే ట్రెండ్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు బై చేసుకోవటం అంటే ఇండియన్ ఐఎన్ఆర్ని బై చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఉంది. సో డాలర్ తగ్గుతుంది, ఇండియా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్ ఫ్యాక్టర్. సో ఈ టైంలో కరెన్సీ కూడా ట్రై చేసుకోవచ్చు, బయింగ్ చేసుకోవచ్చు, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే ఓకే, సో మామూలుగా స్టాక్ మార్కెట్స్ అంటేనే ఎప్పుడు డౌన్ అవుతాయి, ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. ఇప్పుడు మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి కదా, రీజన్ ఏంటి అసలు? ఏ రీజన్స్తో డౌన్ అవుతుంది, ఎప్పుడు పెరుగుతాయి అసలు? ఎగ్జాక్ట్ అండి. ఎప్పుడు డౌన్ అవుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి అంటే బాగా వాల్యుయేషన్ తగ్గింది. అంటే ఇప్పుడు 100 రూపాయల్లో ఉన్న ఐటమ్ 60 రూపాయలకి వచ్చింది. సో అదే కంపెనీ స్ట్రాంగ్ కంపెనీ క్వాలిటీ స్టాక్స్ అన్నీ కూడా తగ్గినప్పుడు దాన్ని అండర్ వాల్యూ అంటాం. సో అండర్ వాల్యూకి వచ్చినప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే అందరూ అట్రాక్ట్ అవుతారు. సో అది ఎప్పటి నుంచో మనకి అర్థం చెప్పేది మేమేంటంటే డిమాండ్ సప్లైలో అండర్ వాల్యూ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ని మొత్తం మార్కెట్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే ఎఫ్ఐఎస్ యుఎస్ మార్కెట్స్ ఏమైందంటే పీక్స్కి వెళ్ళాయి. సో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వాళ్ళు కొంత అమౌంట్ ఇటు పోర్షన్ అండర్ వాల్యూ ఏవైతే కంట్రీస్లో ఉన్నారో వాళ్ళకి పార్క్ చేస్తారు. సో అలా ఎఫ్ఐఎస్ ఈ ఇండియా మార్కెట్స్కి ఇప్పుడు అండర్ వాల్యూ స్టాక్స్ కొనడం ద్వారా మంచి ర్యాలీ వచ్చేసింది. ఓకే 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 సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం. రాజ్ కుమార్ జగిత్యాల నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. సార్ ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 250 రూపీస్ లో ఉన్నాయి సార్. ఒక 200 షేర్స్ ఉన్నాయి యావరేజ్ ప్రైస్ లో. అయితే అది 185 వచ్చినప్పుడు నేను యావరేజ్ చేద్దాం అనుకుంటే టీవీ ప్రోగ్రామ్ లో ఇంకా 160 రావచ్చు, వెయిట్ చేయమన్నారు. మళ్ళీ లేకపోతే 205 క్రాస్ అయితే కూడా యావరేజ్ చేయొచ్చు అన్నారు. మరి ప్రజెంట్ రేట్ 208 ఆర్ లైక్ దట్ అలా ఉంది కదా, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? రెండవ స్టాక్ సార్ వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది, రివర్సల్ అయింది. ఇక్కడ మీరు డెఫినెట్గా యావరేజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఎప్పుడైతే యావరేజ్ చేసుకోవాలంటే అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అయినప్పుడు చేసుకుంటే మనకి మనం ట్రెండ్తో పాటు అంటాం. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే 186 అనేది మేజర్గా సపోర్ట్ లెవెల్, అది ఇంకా బ్రేక్ అవుద్దా లేదా అనేది కన్ఫర్మ్ అవ్వాలి. ఇప్పుడు లాస్ట్ వీక్ మంచి ర్యాలీ వచ్చింది, వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి, డెఫినెట్గా పాజిటివ్, బై చేసుకోండి, యావరేజ్ చేసుకోండి. ఈ వీటికి భారత్ ఎలక్ట్రానిక్స్ 280 లో తీసుకున్నారు 2 months బ్యాక్. ఇంకో 6 months పర్పస్ లో 6-7 months అది షార్ట్ టర్మ్ లో
ఇంకా పెరుగుతుందా, ఉంచుకోవచ్చా, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకా వరుణ్ బెవరేజ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇంకా పెరుగుతుందా లేకపోతే ఇక్కడికి అయిపోతుందా భారత్ ఎలక్ట్రానిక్స్ వచ్చి ఇప్పుడు 330 కనుక బ్రేక్ అయిందంటే ఇంకా పెరుగుతుంది సార్. మంత్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు 300 ఆ రేంజ్లో ఉంది కదా, ఇంకో 30 పాయింట్స్ బ్రేక్ అయిందంటే ఆల్ టైమ్ హై. అది బ్రేక్ అయిందంటే ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే ఫండమెంటల్గా కూడా న్యూస్ బాగుంది, రిజల్ట్స్ బాగా వచ్చాయి వీటికి. ఆల్రెడీ డిఫెన్స్ సెక్టర్ బాగానే ఉంది. సో ఇది గ్రోత్ ఉంది, కనపడుతుంది. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఓ 50% ఉంచుకోండి, 50% ఎగ్జిట్ అవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ తగ్గినా మళ్ళీ కొనడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే 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 ఇప్పుడు ప్రతి సెక్టార్ గురించి అంటే మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఒక్కో సెక్టార్ని టచ్ చేస్తే ఫస్ట్ ఐటీ సెక్టార్ గ్రోత్ ఎలా ఉంది అసలు? ఐటీ కన్నా ఫస్ట్ సార్ అన్నట్టు డిఫెన్స్ సెక్టర్ మాట్లాడుకుంటే ఇప్పుడు డిఫెన్స్లో ఏమైందంటే మంచి ర్యాలీ వచ్చింది 10 డేస్లో. హాల్ కానీ, మజ్డాక్ కానీ, కొచ్చిన్ కానీ, బీడిఎల్, బీఈఎల్, సో ఈ బీఈఎంఎల్, ఈ కంపెనీలు అన్నీ కూడా మంచి గ్రోత్ ఉన్నాయి. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నాళ్ళు కొంత అంటే ఏంటంటే ఒక్కో సెక్టార్లో ఓన్లీ 20% మన క్యాపిటల్ పెట్టుకోవాలి, మన రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉందనుకోండి, నేను డిఫెన్స్ సెక్టర్ అనగానే మొత్తం 1,00,000 పెట్టకూడదు. 1,00,000లో ఒక 20,000, 20% ఈ కంపెనీస్లో కొంత పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కంపెనీస్ బాగున్నాయి మూవ్మెంట్. ఇప్పుడు అదే హాల్ ఉంది, దాదాపు ఇంకా పీక్ ర్యాలీ వచ్చి 1000 పాయింట్స్ డౌన్ అయింది, కింద 2000 పాయింట్స్ డౌన్ అయ్యాక 1000 పెరిగింది. సో ఇంకా స్కోప్ ఉంది కాబట్టి దాని మీద కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే బీఈఎల్ ఉంది, బీడిఎల్ ఉంది. సో వీటన్నిటిలో కొంత అమౌంట్, వీటిలో మంచి కంపెనీస్ చూసుకుంటే ఇవి మంచి గ్రోత్ ఉంది, ఎందుకంటే బడ్జెట్ కూడా ఇంకా డిఫెన్స్ సెక్టర్కి ఎక్కువ వచ్చేసింది. అలాగే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి April 1 స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ బడ్జెట్లో చేయాల్సిన యాక్టివిటీస్ కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తారు, స్పెండింగ్ ఉంది కాబట్టి. ఓ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ స్టాక్స్లో కొంత అమౌంట్ సేఫ్టీగా పెట్టుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. ఓకే నెక్స్ట్ ఫార్మా సెక్టర్, ఇది గ్రోత్ ఎలా ఉంది? ఫార్మా తీసుకుంటే ఫార్మా ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్, అయితే ఒక సైక్లికల్గా ఉంటుంది అది. సో ఇప్పుడు ఫార్మా కూడా అండర్ వాల్యూ అయిపోయి మంచి కంపెనీలన్నీ కూడా అండర్ వాల్యూలోకి వచ్చాయి. ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ బాగా తగ్గింది. అలాగే ఇది మనం తీసుకుంటే ఇప్పుడు మ్యాన్ కైండ్ అని, తర్వాత ఈ టొరెంట్ ఫార్మా, తర్వాత ర్యాంబాక్సీ, రెడ్డి, ఇవన్నీ సిప్లా, ఇవన్నీ కూడా బాగా మంచి వీటిల్లో వచ్చాయి కాబట్టి బయోకాన్ ఉంది. తర్వాత ఈ కంపెనీల్లో మనం అలాగే మీరు అపోలో హాస్పిటల్స్, సో ఇవన్నీ బాగా దివీస్ ల్యాబ్స్, సో ఇవన్నీ ఫార్మా సెక్టర్ కంపెనీస్లో వీటిలో కూడా ఒక 20% క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. ఇవి కూడా గ్రో అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి గ్రోత్ అంతా కూడా. ఓకే ఓకే నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ బ్యాంకింగ్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కోటక్ బ్యాంకు విపరీతమైన గ్రోత్ చూపించింది. ఒరిజినల్ బ్రేక్అవుట్ దాదాపు అది 2021 నుంచి కూడా 2000 రూపీస్ వాల్యూ నుంచి క్రాస్ అవ్వట్లా, అలాంటిదే లాస్ట్ వీక్ క్రాస్ అయింది. నిన్న ఒక్కరోజే 2200 దాకా, 2170 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. సో ఇది బై అండ్ డిప్స్ లాగా చూసుకోవచ్చు కోటక్ బ్యాంకు. ఇంకా 2300 నుంచి 400 కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది ఎప్పటి నుంచో అండర్ పొటెన్షియల్. సో ఇప్పుడు అది ట్రెండ్ బ్రేక్ అయింది కాబట్టి దానిలో ట్రేడ్ చేసుకోవచ్చు, పాజిటివ్గానే ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు 1700 దాటింది. సో అది కూడా ఇంకా అదే మేజర్గా ఇండెక్స్ని పైకి తీసుకొచ్చింది 1600 నుంచి. ఐసిఐసిఐ బ్యాంక్ బాగా వెళ్ళింది. సో అండర్ పొటెన్షియల్ ఏంటంటే యాక్సిస్ బ్యాంకు ఇప్పుడు బాగుంది. సో అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి దాని పక్కన పెట్టిన మిగతా కంపెనీలు అన్నీ బాగున్నాయి. అలాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో తీసుకుంటే కెనరా బ్యాంక్ కానీ, తర్వాత పిఎన్బి కానీ, తర్వాత మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన ర్యాలీ. అండ్ వీళ్ళకి ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే రేపు ఆర్బీఐ రెపో రేట్ ఇంకా తగ్గించారనుకోండి, బ్యాంకింగ్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. సో పాజిటివ్స్ ఉన్నాయి ఈ సెక్టర్స్ అంతా. ఓకే నెక్స్ట్ ఆటోమొబైల్ సెక్టర్. ఈ ఆటోమొబైల్ సెక్టర్లో తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు చాలా అండర్ పెర్ఫామ్ అయింది. హీరో మోటార్ ఒకటి, బజాజ్ ఆటో ఒకటి బాగా అండర్ పెర్ఫామ్ అయినాయి, అవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మేజర్గా 4 వీలర్స్లో తీసుకుంటే ఈ టాటా మోటార్స్ 650 బాగా డౌన్ అయింది, 700 ఆ రేంజ్లో ఉంది, దాన్ని ఒకటి టార్గెట్ చేసుకోవచ్చు. అలాగే M&M కానీ, తర్వాత మారుతి 4 వీలర్స్లోనేమో ఆల్రెడీ పీక్స్లో ఉంది, హుండై కానీ.
సో అండర్ పెర్ఫామ్లో ఉండే మంచి అన్టాప్డ్గా ఉంది ఏంటంటే టాటా మోటార్. వాళ్ళకి పాజిటివ్ ఏంటంటే ఈ ఈవీ సెక్టర్లో ఇప్పుడు లీడింగ్ ఉంది, కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి కాబట్టి వీక్లీ చార్ట్ చాలా బాగున్నాయి, అది ఒకటి చూసుకోవచ్చు. అలాగే 2 వీలర్స్లోనేమో నేను బాగా అనిపించేది అంటే బాగా పెరిగిన వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా రాదు కాబట్టి బాగా పెరుగుతున్న వాటి మీద మనం పట్టుకుంటే ఛాన్స్ ఉంది. వాటిలో 2 ఏంటంటే ఈ హీరో మోటార్ ఒకటిను బజాజ్ ఆటో. సో ఈ 3 కంపెనీలు మనం టార్గెట్ చేసుకోవచ్చు ఇది ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. మల్లయ్య వనపర్తి నుంచి. నమస్తే అండి. నమస్కారం సార్. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నాకు డౌట్ ఏంటంటే ఇంతకుముందు మేము ఆంధ్రప్రదేశ్లో చేర్చుకున్నామండి 17,000. అయితే ఇంతవరకు మాకు బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ అయింది కదా. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. టీవీ చూడకండి, డైరెక్ట్ గా క్వశ్చన్ అడగండి. ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా చెప్పండి ఏంటంటారు. ఏమన్నా మాకు అర్థమైంది సార్. ఇంతకుముందు సంవత్సరంలో ఒకసారైనా మాకు వడ్డీగా కలిసి వస్తుండే, ఇప్పుడు అది లేదు ఢిల్లీ వస్తుంది. యూనియన్ బ్యాంక్ అయిందండి, ఆంధ్ర బ్యాంక్. సర్లేండి, అయితే మరి నాకు ఒకసారి పర్సనల్గా ఫోన్ చేయండి సార్, అర్థం కావట్లేదు. ఆంధ్ర బ్యాంక్ లో ఉన్నప్పుడు షేర్స్ కొన్నారా? అది యూనియన్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్లో అయింది. ఇప్పుడు ఏం కావాలైతే ఆ షేర్స్ మీకు కన్వర్ట్ అవ్వలేదా ఫిజికల్ షేర్స్? ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఫిజికల్ షేర్స్కి మేము సపోర్ట్ చేస్తామండి. ఇంకొక మేము ఛానల్ పార్ట్నర్ ముంబైలో టైఅప్ అయ్యాం. సో కాబట్టి ఎవరికైనా ఫిజికల్ షేర్స్ ఇబ్బంది అంటే మాకు ఫోన్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. ఓకే, మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే పర్సనల్గా మాట్లాడతారు. ఓకే, నెక్స్ట్ సెక్టార్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇంకా రియాలిటీ సెక్టార్స్. రియాలిటీ సెక్టర్ ఒకటి బాగా బెనిఫిట్ ఉందండి, ఎందుకంటే ప్రెస్టేజ్, లోదా, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, వీటికి ఏంటంటే ఈ రెపో రేట్ తగ్గించడం వల్ల కొత్తగా ఎక్కువ లోన్ ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఉంది. అలాగే ఈ మధ్య ఈ హైడ్రా ఎఫెక్ట్, ఇప్పుడు హైదరాబాద్ ఆ ఏరియా తీసుకుంటే హైదరాబాద్ ఈ హైడ్రా ఎఫెక్ట్ తగ్గడం వల్ల కొంచెం రేట్లు కూడా తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు బిజినెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ కంపెనీలు కూడా బాగా కరెక్షన్ అయినాయి. సో వీటిల్లో కూడా రియాలిటీ సెక్టర్ని కూడా మనం కొంత ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశంగా కనిపిస్తున్నాం. సో వాటిల్లో కంపెనీలు చూసుకుంటే ఇప్పుడు చెప్పింది లోదా కానీ, ప్రెస్టేజ్ కానీ, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, సో ఇవన్నీ కూడా మంచి సెక్టర్స్ ఉన్నాయి, వాటిలో కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్ సెక్టార్. ఫైనాన్స్ సెక్టర్లో అయితే ఇప్పుడు ఆల్రెడీ పీక్స్కి వెళ్ళిపోయింది. బజాజ్ ఫైనాన్స్ 9,000కి వెళ్ళిపోయింది, బజాజ్ ఫిన్సర్వ్ 1,900, తర్వాత చోళమండలం ఫైనాన్స్ 1,500 బాగా పీక్స్కి వెళ్ళిపోయినాయి. అలాగే ఓన్లీ ఒక్కటి ఏముంది అంటే బాగుంది ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్స్ 700 అలా ఉంది. సో శ్రీరామ్ కానీ వీటిల్లో బాగా పీక్స్లో ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ ర్యాలీ స్టార్ట్ అయింది, వాటి వల్ల స్టార్ట్ అయింది, బాగా ర్యాలీ వచ్చేసాయి. సో ఫైనాన్స్ సెక్టర్స్ ఇంకా గ్రోత్ ఉంది. అయితే ఏంటంటే గోల్డ్ సెక్టర్ చూడొచ్చు, మనపురం కానీ, తర్వాత ఈ గోల్డ్ రిలేటెడ్ ముత్తూట్ ఫైనాన్స్. సో ఇక అలాగే జ్యువెలరీ సైడ్ కూడా బాగా మనం చూసుకోవచ్చు. కళ్యాణ్ జ్యువెలరీస్ బాగా తగ్గింది, అవి కొంచెం గోల్డ్ కంపెనీస్ వీటిని కానీ ఫైనాన్స్ సెక్టర్స్లో కానీ ఇది కూడా మంచి గ్రోత్ అండర్ పర్ఫామ్ అయ్యి అండర్ వాల్యూలో ఉన్నాయి స్టాక్స్ అన్నీ కూడా. సో వీటిలో కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇందాక ఒక కాలర్కి కూడా మీరు చెప్పారు 50% ఉంచి 50% ఎగ్జిట్ అవ్వండి. అది ఎలా తెలుస్తుంది, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఇప్పుడు ఇదేంటంటే మేడం, మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్స్లో డౌట్ ఉన్నాం అనుకోండి, డౌట్ అంటే చాయిస్ 50-50 కదా. ఇప్పుడు అందుకని ఏంటంటే మనం ఏం చేయాలంటే 100% ఇప్పుడు ఒక స్టాక్ పెరుగుతుంది అనిపించింది, మనకు కొంత ప్రాఫిట్ ఉంది, ఆ ప్రాఫిట్ కంటిన్యూ అవుద్దా లేదా అనేది అదొక టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు పెరగపోయిన పర్లో ఉన్న ప్రాఫిట్ ఫెయిల్ అవ్వకూడదు, ప్రాఫిట్ లాస్ అవ్వకూడదు కదా. అలాంటి టైంలో ఏం చేయాలంటే ఇప్పుడు మేము టెక్నికల్గా స్ట్రాంగ్ అని చెప్తున్నాం కానీ సైకలాజికల్గా అవతల పర్సన్ ఏంటంటే అంత ప్రాఫిట్ని బుక్ చేసుకోకుండా ఉండటం కరెక్టా కాదా అన్నట్టు ఉంటారు. కాబట్టి ఇద్దరికి బయోమీడియాగా ఏం చెప్తామంటే ఒక 50% బుక్ చేసుకోమంటాం. అప్పుడేమవుద్ది, కొంత ప్రాఫిట్ తీసుకున్నట్టు అవుద్ది. ఆ తర్వాత ఏమవుతుంది, మిగతా స్టాక్స్ ఉంటాయి కాబట్టి మనకి అది ఉన్నా ఒకవేళ తగ్గినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఓకే ఓకే, సపోజ్ ఇందాక ఆయనకి అదే చెప్పాను, బిఎల్ ఏం చేయమంటారు, ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్ ఇంకా మరి 330 దాకా ఉంచి ఇంకా ఉంచాలంటే ఎవరికైనా కొంచెం అంత రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనుకోండి రిలాక్స్ అవుతాం. అంటే ఇది ఎలా అంటే సైకలాజికల్గా మనం ఎప్పుడు చూసినా ఎలా ఉంటున్నాం, లాస్లు ఏమో అన్లిమిటెడ్ అవుతున్నాయి, ప్రాఫిట్స్ ఏమో లిమిటెడ్ అవుతున్నాయి. అలాంటి మన పరిస్థితుల్లో మనం కొంత ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. కరెక్ట్.
ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంకో దాంట్లో పెట్టినప్పుడు మొత్తం పోతుంది కదా అనే ఒక ఫీలింగ్తో ఏమవుతుందంటే కొంత ప్రాఫిట్ బుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మార్కెట్లో ఇది కరెక్టేనండి, కొంత ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా అవ్వచ్చు. అలాంటప్పుడు ప్రాఫిట్ అంతా వేస్ట్ అవ్వకుండా మనం ఈ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి, కొంత మళ్ళీ హోల్డ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇందులో ఈ షేర్ మార్కెట్స్లో కూడా ఇంట్రాడే అని చెప్తూ ఉంటారు కదా, ఈ ఇంట్రాడేని అసలు ఎలా క్యాప్చర్ చేసుకోవచ్చు, ఎవరికి బాగా బెనిఫిట్ అవుతుంది? ఇంట్రాడే ఎవరికంటే మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఇంట్రాడే సెట్ అవుతుందండి. అలా అదొక పాయింట్, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత మీకు ఒక కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్నాయనుకోండి, ఆ షేర్లని రొటేట్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో. అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర సపోజ్ ఎస్బీఐ ఉంది, ఒక 500 షేర్లు ఉన్నాయి. నేను డైలీ ఇంట్రాడే కొంచెం పైకి వెళ్ళంగానే నేను ఒక 200 షేర్లు అమ్మాను అనుకోండి, అదొక 10-20 పాయింట్లు తగ్గితే మళ్ళీ కొనుక్కుంటాం. ఒకవేళ తగ్గలేదు నెక్స్ట్ డే క్యారీ చేస్తాం, నేను అమ్మేసేస్తాం, మళ్ళీ తగ్గిన రోజున కొనుక్కుంటాం. అలాగే మన షేర్లు మనం ఓన్ షేర్లు రొటేట్ చేయడానికి ఇంట్రాడే బాగా సెట్ అవుతాయి. అయితే ఓన్లీ అసలు మనకి ఏమీ లేకుండా ఇంట్రాడేనే డబ్బులు సంపాదించాలి అనే వాళ్ళందరికీ ఏంటంటే మీకు చాలా స్కిల్స్, ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవాలి. అంటే ప్యూర్ ఇంట్రాడే చేస్తాను అంటే చాలామందికి ఈవెన్ సెబీ చెప్పేది కూడా ఒకటి, ఇంట్రాడే అంటే 80% లూజర్స్ ఉన్నాం. ఎందుకంటే అంత ఫాస్ట్గా మన మైండ్ని ట్యూన్ చేసుకుంటూ మనం చేయాలి అంటే కష్టం. సో మనం ఏం చేయాలంటే మన పోర్ట్ఫోలియో ఒక 70-80%, 70% ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకొని ఒక 30% ఇంట్రాడే చేసుకుంటూ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ లాగా చేసుకుంటూ, ఒకవేళ ఇంట్రాడే వస్తే ఓకే, లేదంటే రేపు ఎల్లుండిలో వచ్చేటట్టు స్వింగ్ ట్రేడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇంట్రాడే చేసినా డెలివరీ చేసినా అల్టిమేట్గా దేనికి చేస్తున్నాం అంటే డబ్బులు కావాలి, ప్రాఫిట్ కావాలి, అంతే అంతే. ఇప్పుడు నేను 10 ట్రేడ్ చేసి లాస్ అవుతున్నాను అనుకోండి, ఉపయోగం ఏముంది? అదే ఇంట్రాడేలో ఏంటంటే ఎంజాయ్మెంట్ వస్తుంది, బాగా ఎమోషన్స్గా లాస్ అవుతాం, ప్రాఫిట్ అవుతాం, ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ డబ్బులు రావు. అవును అవును. సో అదే. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మహేష్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో హలో మహేష్ గారు, నమస్తే, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఏమండి? నాగేశ్వరరావు చెప్పండి సార్, ఓకే చెప్పండి. ఏ కంపెనీ అండి సార్? కంపెనీ చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ డౌట్ ఏంటో క్లారిటీగా అడగండి. హలో మేడం. సిఎన్సీ బాగానే ఉంది సార్, ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. అంటే మీరు హైలో కొన్నారా లేకపోతే ఫ్రెష్గా కొందాం అనుకుంటున్నారా? తీసుకోండి సార్, కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో బాగానే ఉంది, చార్ట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. ఈ ర్యాలీ కొంచెం కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనిలో మీకు సక్సెస్ అవుతారు, తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చాలా మంది జాబ్ లేకుండా, జాబ్ కోసం ట్రై చేస్తున్నా రాకుండా, లేదు జాబ్ చేస్తూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ట్రేడింగ్లో ఇందులో కోచింగ్ తీసుకుంటే ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది, నిజంగా ఉంటుందా? ఇదొక యాక్చువల్గా పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు 25 డిగ్రీ చదువుకొని జాబ్ కోసం చూస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే బాగా గ్రీడీగా ఉండే వాళ్ళకి సెట్ కాదు. ఓకే. అంటే బాగా గ్రీడీగా ఉండే వాళ్ళు సెట్ కాదు, కానీ వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు నా దగ్గర ఒక 4-5 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మా పిల్లాడికి చేయించండి, ఇప్పుడు ఎటు అతను ప్రాక్టికల్గా అటు జాబ్ ట్రయల్స్ చేసుకుంటాడు, ఇది కూడా నేర్చుకుంటాడు. అలా పేరెంట్స్ సపోర్ట్ ఉండి ఇతనికి కూడా ఒక మెచ్యూరిటీ ఉంటే, సో దీని మీద ఊరికే మనం వెంపర్లాడకూడదు అనమాట, దీనిలో ఏదో సంపాదించేద్దామని. ఇదేంటంటే స్టాక్ మార్కెట్ ఒక నైఫ్ లాంటిది, ఇప్పుడు మామూలుగా కూరగాయలు కోసుకోవచ్చు, మెడకాయ కూడా కోసుకోవచ్చు. సో రాంగ్ యూసేజ్ చేసామనుకోండి, డెరివేటివ్స్ అని, ఆప్షన్స్ అని, వీటిల్లో వెళ్ళామనుకోండి, ఆ యూత్ అంటే ఆ ఏజ్లో అంత బ్యాలెన్స్ ఉండదు కాబట్టి బాగా దెబ్బతింటాం. అలా కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండి, దీంతో మేము కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేపిస్తాము, సో మీరు కూడా ట్రైనింగ్ ఇవ్వండి, అందులో ఆ ట్రైనింగ్ తీసుకొని చేస్తే మాత్రం మంచి కెరీర్స్ వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఆ ఏజ్లో అసలు అసెట్ అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏంటి, అసలు ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది వస్తుంది.
మనందరికీ ఎప్పుడు వచ్చింది ఒకటి జాబ్లో జాయిన్ అయ్యాక 10 ఏళ్ళ తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మనం అసెట్ బిల్డ్ చేసుకోవాలని అని ఒక ఐడియా వస్తుంది. అదే మీకు 25లోనే కనుక అసలు అసెట్ ఏంటి, దాని గ్రోత్ ఎలా ఉంటుంది, స్టాక్ మార్కెట్లో అసలు లాంగ్ టర్మ్ ఈక్విటీ ఎలా బిల్డ్ అవుతుంది, ఇవన్నీ మనకి 25-24లో తెలిసాయంటే వీళ్ళు మాత్రం బాగా సంపాదిస్తారు లైఫ్లో. బట్ ఓవర్ నైట్ రాదు, అది అర్థం చేసుకొని అది తెలుసుకోవాలన్నమాట. అది మీరు కంపల్సరీ ఏంటంటే ఒక ట్రైనింగ్ మా కోచింగ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరికీ ఒక జీవితం మీద మనీ యొక్క వాల్యూ ఏంటి, ఆల్టర్నేటివ్ అసెట్స్ ఎలా ఉన్నాయి, జాబ్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్, అలాగే ఆ మనీని సేవ్ చేసి రీఇన్వెస్ట్ చేయటం వల్ల బెనిఫిట్ ఎలా అవుతుంది, అసలు వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది, సో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కాల్ ఉన్నారా? ఉన్నారు సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, శర్మ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. హాస్పిటాలిటీ స్టాక్స్ అండి. వన్ ఈజ్ ఎరిస్ లైఫ్ సైన్సెస్. ఏదండి? టిఆర్ఐఎస్, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఒకటి. టిఆర్ఐఎస్. ఓకే. రెండోది ఇంద్రప్రస్థ మెడికేర్ అండి. ఇంద్రప్రస్థ. ఓకే. ఎరిస్, ఇంద్రప్రస్థ మెడికేర్, మ్యాక్స్ హెల్త్. 3 తీసుకోవచ్చండి ఈ టైంలో? తీసుకోండి. అయితే ఏంటంటే ఒక 50% తీసుకోండి ప్రజెంట్. తర్వాత కొంచెం మళ్ళీ డిప్ వచ్చినా కానీ యాడ్ చేసేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం లేట్ అయ్యారు, ర్యాలీ వచ్చింది కాబట్టి మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ డిప్ దగ్గర మళ్ళీ యావరేజ్ చేసుకోండి, రీఇన్వెస్ట్ చేసుకోండి. బాగున్నాయి ఇప్పుడు 3 కూడా మంచి కంపెనీసే, గ్రో అవుతున్నాయి, సో చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కాల్ ఉన్నారు సార్, శ్రీధర్ వరంగల్ నుంచి. నమస్తే అండి. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. అదే సార్, నేను లాస్ట్ మంత్ నుంచి ఐసిఐసి దాంట్లో మోతిలాల్ వస్తువుల దాంట్లో మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసి సార్. మ్యూచువల్ ఫండ్స్. ఓకే సార్. అయితే ఫస్ట్ నుంచి మన ఐసిఐసి దాంట్లోనేమో 15,000 నెల పే చేసుకున్నాను. మోతిలాల్ వస్తువుల 10,000 పెడుతుంది సార్ మంత్లీ. ఎట్లా ఉంటుంది సార్ దీన్ని? అంటే మోతిలాల్ 2 బాగున్నాయి సార్. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అలాగే అయితే స్టార్ట్ చేయండి, అలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ పాటు మీరు మ్యూచువల్ ఫండ్స్లో మీరు బాగా కంప్లీట్గా మీరు ఏంటంటే కొంత అమౌంట్ బాగా పెట్టుకొని కంటిన్యూ చేయండి సార్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ కొత్త వాళ్ళు స్టార్ట్ చేసినా కానీ మీ అందరికీ గోల్డెన్ పీరియడ్, ఎందుకంటే చాలా వాల్యూ తగ్గింది, యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్ అసెట్ డెవలప్మెంట్ అనమాట. సో వాళ్ళు ఫండ్ మేనేజ్మెంట్ బాగా చేస్తారు కాబట్టి మన తరఫున వాళ్ళు చేస్తారు. సో మోతిలాల్ అయినా, ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ ఉంది, తర్వాత ఈ ఆల్ మేజర్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉంది. సో ఇవన్నీ కూడా మీకు మంచి ప్రాఫిట్స్ ఇచ్చే కంపెనీసే. సో చాలా బెటర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కాలర్ సతీష్ విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. తేజస్ నెట్వర్క్ ఎలా ఉంటుందండి? తేజస్ నెట్వర్క్ బాగా తగ్గింది కదా సార్, ఇప్పుడు మంచి రేట్లోనే ఉంది సార్. మీరు ఆల్రెడీ కొన్నారా హైలో? కొనలేదండి, ఇప్పుడు కొనొస్తాను. కొనండి హ్యాపీగా. బాగా తగ్గింది, ఇప్పుడు మనకి రివర్స్ అవుతుంది. తీసుకోండి, కాకపోతే 50% తీసుకోండి. మళ్ళీ ఏదైనా డౌన్ అయినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి, బాగానే ఉంటుంది. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ చూసి క్లాసెస్ జాయిన్ అవ్వాలి, లేదు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళకి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది? డెఫినెట్గా అండి, మాది ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ వచ్చి 10 to 5 వరకు ఉంటాం. తర్వాత ఆన్లైన్ వచ్చి కొత్త బ్యాచ్ 8:30 to 9:30 ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. సో మీకు ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఈక్విటీస్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, అలాగే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, తర్వాత గోల్డ్, సిల్వర్ ఇవాళ ట్రేడ్ చేసుకోవాలి. సో ఆల్ అసెట్ క్లాసెస్ మీద మీకు మంచి ఐడియా ఇస్తాం. అలాగే ఎవరైతే ఇప్పుడు ఏంటంటే ఇది జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ పేరెంట్స్తో కన్సల్ట్ చేసుకొని ఇది ఒక అసెట్ అలొకేషన్ కింద దీన్ని తీసుకోవచ్చు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనేది మీరు ఒకసారి సీరియస్గా కన్సిడర్ చేయొచ్చు అని నా సజెషన్ అండి. ఎందుకంటే ఆ ఏజ్లో మీకు కనుక కరెక్ట్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ లిటరసీ, అసలు ఫైనాన్షియల్ లాంగ్వేజ్ మీకు తెలిసిందంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ లేదంటే మైండ్ బాగుండడానికి ఏదో ఒక వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తారు మీరు?
వాళ్ళకి కూడా ఏంటంటే అండి ఇప్పుడు రిటైర్మెంట్ 60కి అవుతున్నాం కానీ యాక్చువల్గా బాధ్యతలు ఏం తీరట్లా మనకి. అవును అవును. ఇంకొక 5 ఏళ్ళు మనకి ఏంటంటే ఆ బాధ్యతలు ఉంటున్నాయి, కరెక్ట్గా మిడిల్లో ఉంటున్నాం. పిల్లలు కానీ గ్రోత్ కానీ ఎక్కడ కూడా సెటిల్మెంట్ అవ్వట్లా, రిటైర్మెంట్ అవుతున్నాం కానీ. సో వాళ్ళకి ఏంటంటే ఆ అమౌంట్ కావాల్సి వస్తుంది. సో వాళ్ళకి కూడా డెఫినెట్గా ఏంటంటే ఇది కంప్లీట్గా వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదేంటంటే మేము వాళ్ళకి ఏంటంటే దగ్గరుండి మీకు ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే మీ మనీని దగ్గరుండి మేము ట్రేడ్ చేయించడం కానీ, మీరు చేసే ట్రేడ్స్లో మీకు సపోర్ట్ చేయటం. సో వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి, టెన్షన్స్ ఉండవు కాబట్టి, అంటే వేరే జాబ్ వర్క్ ఉండదు కాబట్టి దీని మీద ఫుల్ డెడికేట్ చేయొచ్చు, ఫోకస్ చేయొచ్చు. సో వాళ్ళు కెరీర్లో మంచి బ్యూటిఫుల్గా సక్సెస్ అవుతారు. సో డెఫినెట్గా ఇది వీళ్ళు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి ల్యాకింగ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉండదు. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కంటిన్యూ చేద్దాం. కృష్ణ, నమస్తే అండి. కృష్ణ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ చెప్పండి సార్. అదాని ఎనర్జీ ఎలా ఉంటుందండి? అదాని ఎనర్జీ బాగానే ఉంది సార్. ఎనర్జీ సెగ్మెంట్స్లో ఇప్పుడు బాగానే ఉంది. అదాని తీసుకోవచ్చు, బాగానే ఉంది, పాజిటివ్. కాకపోతే స్లోగా ఉన్నాయి అదాని కంపెనీస్ అన్ని, ఇంకా ర్యాలీలో స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే కొంత అమౌంట్ దానిలో పార్క్ చేసుకోండి, బాగానే ఉన్నాయి కంపెనీస్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ కాలర్ ఈశ్వర్ కడప నుంచి. ఈశ్వర్ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో ఈశ్వర్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 క్లాసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. సో షేర్ మార్కెట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బిజ్ బస్. నమస్తే.